రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు అత్యున్నత ప్రమాణాలతో అగ్రస్థానంలో పెట్టాలని గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి పనిచేశారో మనందరికీ తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈరోజు మొత్తం సర్వనాశనం చేశారు. విద్యార్థులు నిరుద్యోగుల్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం. విద్యార్థుల్ని నట్టేట ముంచారు. ఈరోజు నిరుద్యోగుల్ని వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని అమ్మేయాలని చూస్తున్నారు. ఎంత సిగ్గుచేటు. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో రావటం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నెన్ని ప్రమాణాలు చేశారు. అసలు మేనిఫెస్టోలో మొదటి హామీ పెట్టారు, నిరుద్యోగులకి 3000 నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి. కానీ ఈరోజు వచ్చి 10 నెలలు కావస్తోంది. ఒక్కరికైనా ₹1 ఇచ్చారని నేను అడుగుతున్నాను. అండ్ ఏ ఉద్దేశంతో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారో, ఉన్నత విద్య అంటే ఉన్నతంగా ఉన్న కుటుంబాలకు కాదు పేదవాళ్లకు కూడా అందించాలి, వాళ్ళ పేదరికాన్ని నిర్మూలించాలని తీసుకొస్తే దాన్ని గత 5 సంవత్సరాలు 93% విద్యార్థులకి 100% ఫీజు రియంబర్స్మెంట్, అలాగే విద్యా దీవెన ద్వారా అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కానీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రాగానే ఫీజు రియంబర్స్మెంట్ ని గాలికి వదిలేశారు. దాదాపుగా 3900 కోట్ల బకాయిలను పెట్టడం జరిగింది. అలాగే వసతి దీవెన 1100 కోట్ల బకాయిలు పెట్టడం జరిగింది. 5 ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వాల్సిన ఈ ఫీజు రియంబర్స్ ఇవ్వకపోవటం వల్ల పేద విద్యార్థుల చదువులు ఈరోజు ప్రశ్నార్థకంగా మారాయి. కాలేజీల్లో ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వరు. మరి ఆ పిల్లలు ఎలా తల్లడిల్లిపోతున్నారో ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ కి, విద్యాశాఖ మంత్రి లోకేష్ కి కనిపించట్లేదా అని నేను అడుగుతున్నాను. అసలు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగనటువంటి విధంగా పేద విద్యార్థులకి వైద్య చదువు అందించి పేద ప్రజలకి మంచి వైద్యాన్ని అందించాలని ఒక మంచి మనసుతో 17 మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేయించుకొని దాదాపుగా 5 మెడికల్ కాలేజీలు 2023లోనే స్టార్ట్ అయినాయి. అంటే 750 మెడికల్ సీట్లు పేద విద్యార్థులకు అందించారు. 2250 సీట్లని ఈరోజు మన రాష్ట్రానికి మెడికల్ కాలేజీల ద్వారా రావాల్సి ఉంటే మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? దాన్ని ప్రైవేట్ వాళ్ళ పరం చేసి కమిషన్లు కొట్టేయాలనుకుంటుంది. అసలు ప్రభుత్వ కాలేజీల్ని అమ్మేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీకెవరిచ్చారు హక్కు అని అడుగుతున్నా. మొన్న బడ్జెట్ లో మీరు చూస్తే బీజేపీ క్లియర్ గా చెప్పింది 75,000 మెడికల్ సీట్లని మేము ఇవ్వబోతున్నామని. కానీ రాష్ట్రంలో సీన్ రివర్సు, ఉన్న వాటిని క్యాన్సిల్ చేసి మాకొద్దు, దీన్ని ప్రైవేట్ కి ఇచ్చేస్తామనటం దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఒక్క విద్యార్థులకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 1,60,00,000 కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగులకి కూడా ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం నిట్ట నిలువున మోసం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాము, లేకపోతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఘంటాపథంగా చెప్పిన వీళ్లు ఈ రోజు వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం అనేది ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే ఈ రోజు విద్యార్థుల తరఫున, యువత తరఫున, వారి తల్లిదండ్రుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ 3,900 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి, అలాగే 1,100 కోట్ల వసతి దీవెన వెంటనే మరి చెల్లించాలి, అలాగే మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామన్న టీచర్ పోస్టులు వెంటనే వాటిని కూడా భర్తీ చేయాలి, అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపు చేయాలి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందేమో 20 లక్షల ఉద్యోగాల్ని నిరుద్యోగులకు ఇస్తామని ప్రకటించారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉద్యోగాలు అంటే నోట్ల నుంచి మాట రాదు. అండ్ ఒక ఫంక్షన్ లో చూడటం జరిగింది, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, మరి యువతలో బాగా ఎనర్జీ ఉంది కాబట్టి బట్టలు చించుకోండి, అరవండి, సినిమా ఫంక్షన్కి వెళ్ళండి, బైక్ మీద ఎక్కి యాక్సిలేట్ ని రై రై అని చెప్పి వెళ్ళండి అని చెప్పి మీ మాటలు విని మీ ఫ్యాన్స్ 2 చనిపోయింది కూడా మీకు గుర్తుందని అనుకుంటాను. చక్కగా పిల్లలకి చదివించాలి, మంచి ఉద్యోగాలు ఇప్పించాలి అన్న ఆలోచన లేకుండా
మీరు ఈరోజు యువత ఓట్లు వేయించుకొని ఏ విధంగా వాళ్ళని దారుణంగా మోసం చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు యువత కూడా గమనిస్తోంది. ఎందుకంటే మీ ప్లీనరీలో కూడా మీరు చెప్పడం జరిగింది, ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి స్వయం ఉపాధి కింద ఒక్కొక్క మనిషికి 10 లక్షలు ఇస్తాం ఏడాదికి అని చెప్పారు. మరి 10 నెలలు కావస్తుంది, 10 మందికైనా స్వయం ఉపాధి ఇచ్చారని అడుగుతున్నా. అటేమో చంద్రబాబు నాయుడుకి ఆయన సీఎం పదవి, ఆయన కొడుక్కి ఏ విధంగా షాడో సీఎం పదవి ఇచ్చి దోచిపెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు డిప్యూటీ సీఎం, హైదరాబాద్ లో ఉన్న మీ అన్నకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి ఇవ్వాలని. అంటే మీ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకొని వాళ్ళని ఎలా పెంచి పోషించాలని ఆలోచిస్తున్నారు తప్ప మీకు ఓట్లేసిన యువతకు గాని నిరుద్యోగులకు గాని ఒక్క ఉద్యోగమైనా ఇవ్వాలన్న చిత్తశుద్ధి మీకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలని ఈరోజు ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారో అందరూ గమనిస్తున్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే కనీసం 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మీరు ఈరోజు ₹1 కూడా ఇవ్వకుండా ఉంటే ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములే కదా, మరి ఎందుకు నోరు తెరవట్లేదు? లోకేష్ ఏమో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. మరి మీరు అధికారంలో వచ్చి 10 నెలలు అంటే సంవత్సరం క్యాలెండర్ మారిపోయింది, నెల నెల మారిపోయి ఇప్పుడు మార్చి వచ్చింది. మరి జనవరిలో ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు? దోచుకొని దాచుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్, కుటుంబంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చే దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్, ఓట్లేసిన ప్రజలకు మంచి చేయాలన్న దాంట్లో ఎందుకు లేదు అని అడుగుతున్నాను. ఇలాగే మీరు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు.